రామకుప్పం మండలం విజలాపురంలోని కస్తూర్బా విద్యాలయాన్ని నారా భువనేశ్వర్ సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. బాగా చదువుకొని ప్రజాకులై తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులను కంపెనీలు నడిపే స్థాయికి ఎదగాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అత్యాచారాలు తగ్గాయని, గంజాయి రక్కసిపై ఉక్కుపాదం మోపేందుకు చంద్రబాబు కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కావాల్సిన మౌలిక సదుపాయాలకు కూడా అడిగి తీసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. డార్మిటరీ మాత్రం మీ అందరితో పాటు ఉంటుందా? కాలేజ్ వాళ్ళకి కూడా కాలేజ్ వాళ్ళకి డార్మిటరీ ఇక్కడ ఉంటుంది మేడం. అటు సైడ్ కాలేజ్ వెళ్తాం. మాకు రూమ్స్ సరిపోయి మ్యామ్, రూమ్స్ కావాలి. ఎంతమంది ఉంటారు ఒక్కొక్క రూమ్? అదే మేము 50 మెంబర్స్ ఉన్నాం. No, in one room how many sleep? పడుకునేటప్పుడు ఎంతమంది పడుకుంటారు కలిసి? కాలేజ్ వాళ్ళు డార్మిటరీలో పడుకుంటారు. ఇన్ వన్ రూమ్ ఎంతమంది? 50 మెంబర్స్. అంటే పొడుగ్గా ఉంటుంది డార్మిటరీ. ఇరుకవుతానా? దట్స్ వాట్. కంప్యూటర్ ల్యాబ్ కావాలి లేదా? ఆడుకోవడానికి గ్రౌండ్ చిన్నగా ఉంది మేడం. ఇటు సైడ్ సైడ్ ఉంది కదా, సరిగా చేయాలి. ఒక రిక్వెస్ట్ సన్న బియ్యం అందరూ పిల్లలందరూ రిక్వెస్ట్. షూర్. Pass on all this message. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. I'm happy మాతో పాటు to have it lunch. Because నేను స్కూల్ నడుపుతా కదా, అట్లానే ఆర్ఫనేజ్ స్కూల్ కూడా ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతుంది. 300 పిల్లలు. I sit and eat with them. ఫస్ట్ టైం నేను మీతో పాటు కూర్చొని ఎంతో లక్కీగా ఉన్నాను రియల్లీ. ఈరోజు మొత్తం మర్చిపోలేము మేడం.